V9 న్యూస్ కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపుపై అలాగే స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా 6 నెంబర్ ఉండి పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమని స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుని, జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే కొరతల రామకృష్ణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వీరందరినీ కలిసి మిగిలి ఉన్న నిర్వాసితులు అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసే దిశగా చూడాలని నాయకులందరికీ విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి తొలగించిన నిర్వాసితుల స్థానికులుగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ లిస్టును స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కలెక్టర్కు లిస్టు అందించారు. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మరలా ఈ 3-4 రోజుల్లో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మీటింగు ఏర్పాటు చేసి నిర్వాసితులకు, స్థానికులకు, స్థానికంగా ఉన్న కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపి యూనియన్ అధ్యక్షులు పీతన భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు, నడిగట్ల ప్రసాద్, వంశీకృష్ణ, కోన రమణ, కేత గణేష్, ఊరుకుటి అప్పారావు, మొల్లి రవి, కేవి రమణ, మొల్లి కనకరాజు, రాంబాబు, కిరణ, సన్యాసిరావు అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున